ఆపరేషన్స్ అయినాయి పనికిరావు, లేకపోతే ఆయనకు షుగర్ ఉంది, బీపీ ఉంది, పనికిరావు అని చెప్పంటారు. ఇవేవి కాదండి. ఏ వయసు అయినా, ఏ డిసీజ్ ఉన్నా అందరి కళ్ళు చనిపోయిన తర్వాత మనం కనుక 8 అవర్స్లో కనుక తీసినట్టయితే కన్ను అంటే కన్ను మొత్తం తీయమండి. కంటి మీద ఉన్నటువంటి సన్నటి కార్నియా ఉల్లిపాయ పొరంత మందం తీయడం ద్వారా ఇంకో కార్నియాతో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళిద్దరికీ మనం కంటి చూపించిన వాళ్ళం అవుతాం. వేస్ట్గా పోయేటువంటి దాన్ని ఇంకో ఇద్దరికి మనము దానం చేసినట్టే. దానం చేస్తే ఎప్పుడు దానం చేసినా అది మనకు మంచి చేస్తే తప్పించి ఏమీ చేయదు. కాబట్టి దానం చేయడం అన్నది మంచి అలవాటు. ఇది చేయలేకపోవడానికి ముఖ్యమైన కారణం మీకు తెలియకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే ఎవరికి ఫోన్ చేయాలి. ఇప్పుడు ఇంత మనం చెప్పిన తర్వాత చనిపోయినప్పుడు యాక్చువల్గా జరిగే సంగతులు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళందరూ ఒక్కటేసారి దీంట్లోకి వెళ్ళిపోతారు. ఎవరికి ఫోన్ చేయాలి ఏంటి అన్న కాన్సెప్ట్ కంటే ముందు ఎవరిని పిలుచుకోవాలి, ఎవరికి చెప్పాలన్న ఆత్రంలో అసలు ఏ విషయాలు మర్చిపోతారు. ఆ టైంలో పక్కన ఉన్న వాళ్ళని అడిగి కుటుంబ సభ్యులు కనుక ఒప్పుకున్నట్టయితే మాకు ఫోన్ చేస్తే మా నెంబరు మేము మీకు ఈ సర్టిఫికేట్ మీద ఉంది, ఇప్పుడు మేము పాంప్లెట్స్ ఇస్తాం, దాని మీద కూడా ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే పాంప్లెట్స్ ఇస్తాం, ఇప్పుడు మీరు సర్టిఫికేట్ చూస్తారు, జ్ఞాపకం ఉంటుంది. తర్వాత పాంప్లెట్ ఎక్కడ పెట్టినామో దొరకదు, ఏది ఎక్కడ పెట్టినామో దొరకదు. అవసరం వచ్చినప్పుడు మన జ్ఞాపకం ఉండదు. కాబట్టి దానికి మీరేం చేయండి అంటే ఖమ్మం ఐ బ్యాంక్ అని చెప్పి మా నెంబర్ ఫీడ్ చేసుకోండి. సెల్లర్లో ఫీడ్ చేసుకుంటే మీకు ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు మాకు ఫోన్ చేసేందుకు మీకు అవకాశం ఉంటుంది. మా నెంబర్ నేను ఒకసారి చెప్తా. మేము ఇప్పుడు పాంప్లెట్స్ కూడా ఇస్తాం, చూసుకోండి. 9397191919 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మా నెంబరు. 9397191919 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే అయితే దీంట్లో మేజర్గా ఏంటంటే ఏ టైంలో అయినా రెస్పాండ్ అవుతాం. కారణం ఏంటంటే